హౌ టు యూజ్ లయబుల్ ఇన్ సెంటెన్సెస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లయబుల్ గురించి తెలుసుకుందాం. హౌ టు యూజ్ లయబుల్ ఇన్ సెంటెన్సెస్. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆస్కింగ్ అబౌట్ లయబుల్ అండ్ బీయింగ్. ఈ వీడియోలో మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చాలా చూసి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. మరొక విషయం ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలను పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లయబుల్, హౌ టు యూజ్ ఇన్ సెంటెన్సెస్, లయబుల్ని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా లయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్లో లయబుల్ అంటే రెస్పాన్సిబుల్. అదే తెలుగులో లయబుల్ అంటే బాధ్యత, అంటే బాధ్యత గల అని అర్థం వస్తుంది. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్, బాధ్యత గల. ఓకే, దీని మీద సెంటెన్సెస్ నేర్చుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్, ఐ ఆమ్ లయబుల్ పర్సన్. నేను బాధ్యత గల వ్యక్తిని. నేను బాధ్యత గల వ్యక్తిని అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఐ ఆమ్ లయబుల్ పర్సన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, బీయింగ్ ఎ లయబుల్ పర్సన్ యూ షుడ్ ఫాలో ద లా. బాధ్యత గల వ్యక్తిగా మీరు చట్టాన్ని అనుసరించాలి. మీరు బాధ్యత గల వ్యక్తి, యు ఆర్ ఎ లయబుల్ పర్సన్. మీరు బాధ్యత గల వ్యక్తి అంటే యు ఆర్ ఎ లయబుల్ పర్సన్. బీయింగ్ ఎ లయబుల్ పర్సన్ యూ షుడ్ డూ యువర్ వర్క్ ఇన్ టైమ్. బీయింగ్ ఎ లయబుల్ పర్సన్ యూ షుడ్ డూ యువర్ వర్క్ ఇన్ టైమ్. బాధ్యత గల వ్యక్తిగా మీరు మీ పనిని సమయానికి చేయాలి. వీఆర్ లయబుల్ పేరెంట్స్. మేము బాధ్యత గల తల్లిదండ్రులము. బీయింగ్ ఎ లయబుల్ పేరెంట్స్ యూ షుడ్ ప్రొవైడ్ మినిమమ్ నీడ్స్. బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మీరు కనీస అవసరాలు తీర్చాలి. హీఈస్ ఎ లయబుల్ టీచర్. అతను బాధ్యత గల ఉపాధ్యాయుడు. బీయింగ్ ఏ లయబుల్ టీచర్ యూ షుడ్ షో ద వే టు సక్సెస్ టు స్టూడెంట్స్. బాధ్యత గల ఉపాధ్యాయుడిగా మీరు విద్యార్థులకు విజయం సాధించడానికి మార్గం చూపాలి. ఈ విధంగా మనం చెప్పొచ్చు, బీయింగ్ ఎ లయబుల్ టీచర్ యూ షుడ్ షో ద వే టు సక్సెస్ టు స్టూడెంట్స్. ఐ ఆమ్ ఏ లయబుల్ ఫాదర్. నేను బాధ్యత గల తండ్రిని. నేను బాధ్యత గల తండ్రిని అని చెప్పడానికి ఐ ఆమ్ ఏ లయబుల్ ఫాదర్ అని చెప్పాలి. నెక్స్ట్, బాధ్యతలుగా తండ్రిగా ఉండడం వలన మీరు అడగవచ్చు. బీయింగ్ ఎ లయబుల్ ఫాదర్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్. బాధ్యత గల తండ్రిగా ఉండడం వలన మీరు అడగవచ్చు. అంటే బీయింగ్ ఎ లయబుల్ ఫాదర్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్. నెక్స్ట్, యు ఆర్ ఏ లయబుల్ చైల్డ్. మీరు బాధ్యత గల బిడ్డ. యు ఆర్ ఏ లయబుల్ చైల్డ్. మీరు బాధ్యత గల బిడ్డ. బీయింగ్ ఏ లయబుల్ చైల్డ్ యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. బాధ్యత గల పిల్లవాడిగా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. బాధ్యత గల పిల్లవాడిగా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. వీఆర్ లయబుల్ స్టూడెంట్స్. మేము బాధ్యత గల విద్యార్థులము. వీఆర్ లయబుల్ స్టూడెంట్స్. బీయింగ్ ఎ లయబుల్ స్టూడెంట్స్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్. బాధ్యత గల విద్యార్థులుగా మీరు మీ ఉపాధ్యాయులను గౌరవించాలి. నెక్స్ట్, షీ ఈజ్ ఎ లయబుల్ మదర్. ఆమె బాధ్యత గల తల్లి. షీ ఈజ్ ఎ లయబుల్ మదర్. ఆమె బాధ్యత గల తల్లి. బీయింగ్ ఎ లయబుల్ మదర్ యూ షుడ్ గో. బీయింగ్ లయబుల్ మదర్ యూ షుడ్ గో. బాధ్యత గల తల్లిగా మీరు వెళ్ళాలి. బాధ్యత గల తల్లిగా మీరు వెళ్ళాలి. ఐ ఆమ్ లయబుల్ ఫర్ మై వర్క్. నా పనికి నేను బాధ్యుడను. యు ఆర్ లయబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు. వీఆర్ లయబుల్ టు డూ దట్ వర్క్. ఆ పని చేయడానికి మేము బాధ్యులము. హీఈస్ లయబుల్ టు దట్ ఇన్స్టిట్యూట్. అతను ఆ సంస్థకు బాధ్యుడు. వీఆర్ లయబుల్ ఫర్ ద డ్యామేజ్. మేము నష్టానికి బాధ్యులం. వీఆర్ లయబుల్ ఫర్ ద డ్యామేజ్. మేము నష్టానికి బాధ్యులం. యు ఆర్ లయబుల్ ఫర్ ద డెబిట్. మీరు రుణానికి బాధ్యులు. వీఆర్ ఆల్ లయబుల్ టు మేక్ మిస్టేక్స్. మేమందరం తప్పులు చేయడానికి బాధ్యులము. ఏ న్యూ బోర్న్ బేబీ ఈజ్ లయబుల్ టు ఫాల్ ఇల్. ఒక నవజాత శిశువు అనారోగ్యానికి బాధ్యుడు.
ఇఫ్ యూ డిసగ్రీ విత్ హిమ్ హీ ఈజ్ లయబుల్ టు గెట్ యాంగ్రీ. మీరు అతనితో విభేదిస్తే అతను కోపానికి బాధ్యుడు. మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ లయబుల్ ఫర్ డిఫెక్ట్స్ ఇన్ దేర్ ప్రొడక్ట్స్. తయారీదారులు వారి ఉత్పత్తుల్లో లోపానికి బాధ్యత వహిస్తారు. వీఆర్ లయబుల్ టు జడ్జ్ అదర్స్ బై ద క్లోత్స్ దే వేర్. వారు ధరించే బట్టల ద్వారా ఇతరులను తీర్పు తీర్చడానికి మేము బాధ్యత. ఐ యామ్ లయబుల్ ఫర్ ఆల్ మై డీలింగ్స్. నా వ్యవహారాలకు నేను బాధ్యుడిని. యు ఆర్ లయబుల్ ఫర్ ఫ్యామిలీ. మీరు కుటుంబానికి బాధ్యులు. యు ఆర్ లయబుల్ ఫర్ ఫ్యామిలీ. మీరు కుటుంబానికి బాధ్యులు. హీ ఈజ్ లయబుల్ ఫర్ హిజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అతను తన పిల్లల విద్యకు బాధ్యుడు. షీ ఈజ్ లయబుల్ ఫర్ ద గార్డెన్. ఆమె తోట కోసం బాధ్యత వహిస్తుంది. ఆమె తోటకు బాధ్యత ఆమెది అని చెప్పడానికి షీ ఈజ్ లయబుల్ ఫర్ ద గార్డెన్ అని చెప్తాం. నెక్స్ట్, యు ఆర్ లయబుల్ ఫర్ దట్ యాక్సిడెంట్. మీరు ఆ ప్రమాదానికి బాధ్యులు. యు ఆర్ లయబుల్ ఫర్ దట్ యాక్సిడెంట్. మీరు ఆ ప్రమాదానికి బాధ్యులు. ఇఫ్ యూ మేడ్ ఏ మిస్టేక్ యు ఆర్ లయబుల్ ఫర్ ద లాస్. మీరు పొరపాటు చేసినట్లయితే మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు. యు ఆర్ లయబుల్ ఫర్ ద లాస్ వెన్ యు నాట్ కంప్లీట్ యువర్ వర్క్. మీరు మీ పనిని పూర్తి చేయకపోతే నష్టానికి బాధ్యత వహిస్తారు. వెన్ ఎనీథింగ్ గోస్ రాంగ్ హీ ఈజ్ లయబుల్. ఏదైనా తప్పు జరిగితే అతనిది బాధ్యత. ఇఫ్ ఎనీబడి ఫెయిల్ ఇన్ ఎస్ఎస్సి హీ ఈజ్ లయబుల్. ఎవరైనా ఎస్ఎస్సిలో విఫలమైతే అంటే ఫెయిల్ అయితే అతను బాధ్యత వహిస్తాడు. ఈ విధంగా మనం లయబుల్ని సెంటెన్సెస్లో ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి మంచి వీడియోలని మీ నోటిఫికేషన్లో పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.